తీసుకున్నారు. ఈరోజు ఇన్ని వాగ్దానాలు ఇంకా నెరవేరకుండా ఆలస్యం అవుతున్నాయా? ప్రియ సోదరి సోదరుడా, లేని వాటిని ఉన్నట్టు పిలిచే దేవుడు. ఆ వాక్కులోనే సమాచారం కాదు. ఎవ్రీ గాడ్ సీడ్ హ్యాస్ నాట్ ఓన్లీ గాట్ ఇన్ఫర్మేషన్ బట్ ఇట్ హస్ గాట్ ఇంపార్టేషన్. దాన్ని నెరవేర్చే కార్యశక్తి, కార్యసిద్ధి అందులో దాచి ఉన్నదన్న సత్యాన్ని నేను మరొకసారి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నా. దేవుని వాగ్దానం ఒక వార్త కాదు. దేవుని వాక్యం కేవలం భవిష్యత్తు ఏం జరుగుతుందో చెప్పడం కాదు. అది జరగడానికి కావలసిన దైవ శక్తిని కూడా విడుదల చేస్తుంది. అది కేవలం ఒక ప్రత్యక్ష ప్రకటన కాదు. అందులో దేవుని యొక్క శక్తిని విస్ఫోటనంలాగా దేవుడు దాంట్లో దాచిపెట్టి నీకు ఒక ఫలముగా, ఒక గిఫ్ట్గా దేవుడిచ్చి పంపించాడు. ఇర్మియా ఒక వాక్కు గురించి దేవుడు ఎదురు చూశాడు. అబ్రహాము శారాలు ఒక్క మాట గురించి ఎదురు చూశారు. వారి చరిత్ర మార్చేసింది. విత్తనం ఉంటే చెట్టు వస్తుంది, చెట్టు వస్తే విత్తనాలు వస్తాయి, విత్తనాలు వస్తే పంట వస్తుంది, పంట వస్తే కోత వస్తుంది, కోత వస్తే సాక్ష్యం వస్తుంది, సాక్ష్యం వస్తే సమృద్ధి వస్తుంది, సమృద్ధి వస్తే అసాధ్యాల కళ్ళారా చూస్తారు. వీటన్నిటికీ మూల వచనము ఒక్క మాటలో విత్తనము.